450 మంది ఫ్యామిలీస్ ని బయట పడేసి రోడ్డు మీద పడేసి ఆయన ఎకానమీ పెంచేది ఏంటండి? మేము మొత్తం 450 ఫ్యామిలీస్ ఇక్కడ ఉంది, ఆల్మోస్ట్ 500 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇంతమందిని రోడ్డు మీద పడేసిన తర్వాత ఆయన ఎకానమీ పెంచేదేంటి? మేము హ్యాపీగా ఉంటున్నాం ఇక్కడ, కష్టంతో కట్టుకున్నాం ఈ ఇంటిని, మా కష్టార్జితం ఇది. ఇంటిని మాత్రం వదిలేదు లేదు, మేము వదలమండి ఇంటిని. మాకు బఫర్ జోన్ అన్నది ఫస్ట్ లేదండి. గాంధీ సరోవర్ కోసం అని అడిగారండి, నోటిఫికేషన్ ఇచ్చారు, మేము కుదరదన్నాము. మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం ఏంటంటే, మీరు బఫర్ జోన్ లోకి మిమ్మల్ని పెడతాము, మీ అపార్ట్మెంట్ కి 0 వాల్యూ ఉంటది, మీరు అమ్ముకోవడానికి ఉండదు, కొనడానికి ఉండదు అదే. ఇప్పుడు 60% లోన్లో ఉన్నాయండి అందరివి. ఇప్పుడు బ్యాంక్ లోన్లు ఏం చేయాలి మేము? 0% 0 వాల్యూ అనేది ఆయన ఎలా డిసైడ్ చేస్తాడు అసలు? 0 వాల్యూ దానికి ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా కట్టించుకుంటున్నారు? మరి మేము ఇంటి పన్ను కడుతున్నాము, నీడ పన్ను కడుతున్నాము, ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నాము, అన్ని గవర్నమెంట్ సంబంధించిన బిల్స్ అన్ని కట్టుకుంటున్నాం కదా. మరి దీనికి 0 వాల్యూ తర్వాత దీన్ని తీసేస్తామని ఎలా చెప్తారు? ఆ రోజు పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. 2004లో పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. లేదండి 2004లో ఎవరున్నారో వెనక్కి తిరిగి చూడమని చెప్పండి ఒకసారి రేవంత్ రెడ్డి గారు. అప్పుడే తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే పర్మిషన్ ఇచ్చింది. అన్ని పర్మిషన్ తోటి పక్కా ల్యాండ్, ఇది మంచి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తోటి మేము కొనుక్కున్నాం దీన్ని. ఈ రోజు మీకు 0 వాల్యూ ఉంది, ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఎవరండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ డిసైడ్ చేయడానికి? మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కి డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఇప్పటిదాకా? ఆ రోజు పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఇప్పటిదాకా బిల్స్ ఎలా కట్టించుకున్నారు మాతోటి? ఇంటి పన్ను, ఆ పన్ను, ఈ పన్ను అని ఎందుకు కట్టించుకున్నారు? ఈ రోజు నీకు అవసరమైనప్పుడు దీనికి 0 వాల్యూ అంటున్నావు, తర్వాత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి ఒక ముద్ర వేస్తున్నారు ఈ ఇంటి మీద. ఇది అమ్ముకోవడానికి లేదు, కొనడానికి లేదని మళ్ళీ బ్లాక్ ఇందిరం మిల్ అనే పేరు ఎందుకు వచ్చిందండి? ప్రతి వాడికి ఒక ఇల్లు ఉండాలని కదా వచ్చింది. మరి మా ఉన్న ఇంటిని కూలగొడతామనేది ఏం కాంగ్రెస్ పార్టీ అసలు? అది